ఆన్లైన్ బెట్టింగ్ ప్రాణాలు తీస్తోంది. బెట్టింగ్ కోసం అప్పులపై అప్పులు చేసి అప్పు తీర్చే దారి లేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా కామారెడ్డి జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలయ్యాడు. చెట్టంత కొడుకు బలవంతంగా ప్రాణాలు తీసుకోవడంతో ఆయనపై ఆధారపడ్డ కుటుంబం రోడ్డున పడింది. ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ యువత పాలిట శాపంగా మారుతున్నాయి. ఆన్లైన్ జోదం వ్యసనం ప్రజా జీవనానికి ప్రమాదకరంగా మారుతోంది. లక్షల్లో బెట్టింగ్లు పెట్టి అప్పుల పాలై ఎక్కడో ఒక చోట ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఆగడం లేదు. కుటుంబాలు ఆగమవుతాయని తెలిసినా ఆన్లైన్లో ఆడే ఆటలను మాత్రం ఆపడం లేదు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే అత్యాశతో ఆన్లైన్లో బెట్టింగ్ భూతానికి ఆకర్షితులవుతున్నారు. సరదాగా ఆరంభించి చివరకు జీవితాన్నే చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఆ తర్వాత సర్వస్వం కోల్పోయి రోడ్డున పడుతున్నారు. అప్పులను తీర్చే దారి లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా కామారెడ్డిలో అలాంటి ఘటనే జరిగింది. కామారెడ్డికి చెందిన అంకం క్రాంతి కుమార్ బీడీ టీకేదారుగా పనిచేస్తున్నాడు. వచ్చిన నెల జీతంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని అత్యాశకు వెళ్లాడు. 6 నెలలుగా ఆన్లైన్ బెట్టింగ్ కు అలవాటు పడ్డాడు. బెట్టింగ్ పెట్టేందుకు విడతల వారీగా సుమారు 20 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పులిచ్చిన వారు తిరిగివ్వాలని ఒత్తిడి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అప్పులు తీర్చే దారి లేక రామారెడ్డి రోడ్డులో చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు క్రాంతి కుమార్. క్రాంతి కుమార్ ఆత్మహత్యతో మృతుడి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబం రోడ్డున పడింది. క్రాంతి కుమార్ కు భార్యతో పాటు కుమార్తె, 2 కవల కుమారులు ఉన్నారు. ఉన్నంతలో హాయిగా గడిపిన ఆ కుటుంబానికి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ మొత్తం కుటుంబాన్ని రోడ్డున పడేలా చేసింది. భార్య సహా 3 పిల్లలు అనాథలుగా మారారు. వారిని చూసేవారు, అండగా నిలిచేవారు లేక బోరున విలిపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆన్లైన్లో ఆడే ఆటలకు యువకులు స్వస్తి చెప్పి జీవితాన్ని రంగులమయంగా మార్చుకోవాలని సూచిస్తున్నారు. అంకం క్రాంతి కుమార్ వయసు సుమారు 40 సంవత్సరాలు. ఇతనికి భార్య లావణ్య మరియు 2 కూతుర్లు, సంయుక్త కూతురు మరియు 2 కొడుకులు విఘ్నేష్, వినాయక్ అని ఉన్నారు. ఈయన గత కొన్ని రోజుల నుంచి ఆన్లైన్ బెట్టింగ్ కి అలవాటు పడ్డాడు. సుమారుగా ఇప్పటి వరకు 12 లక్షల రూపాయలు అప్పు చేయడం జరిగింది. ఉన్నటువంటి ఆస్తులాన్ని కూడా పోగొట్టుకోవడం మూలంగా మనస్తాపం చెంది అప్పులు ఎలా తీర్చాలో తెలియక రాత్రి సమయంలో ఈ ఫిలాడెల్ఫియా చర్చి దగ్గరలో ఉన్నటువంటి చెట్ల పొదలలో ఉన్నటువంటి చెట్టుకి ఉరి వేసుకుని చనిపోవడం జరిగింది. దీని మీద కేసు నమోదు చేసి భార్య ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద దర్యాప్తు చేస్తుంది. కామారెడ్డి జిల్లాలో ఇటీవల కాలంలో ఈ తరహా బలవన్మరణాలు పెరిగిపోయాయి. లక్షల్లో అప్పులు చేస్తూ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని వడ్డీలు కట్టే స్తోమత లేక అప్పు తీర్చే మార్గం దొరక్క జీవితాలను ఆగం చేసుకుంటున్నారు. పోలీసులు అవగాహన కల్పిస్తున్నా కొందరి తీరు మారకపోవడం సామాజిక కల్లోలానికి దారితీస్తోంది.